దేవుడు ఏలియాని 36 నెలలు సిద్ధపరిచాడు. 36 నెలలు సిద్ధపరిచాడు. ఆయన 36 నెలలు సిద్ధపడితే ఆయన ప్రార్థనలో కర్మేలు పర్వతం మీద ఉన్నది 36 సెకండ్లు మాత్రమే. 36 సెకండ్స్, 16 సెకండ్లు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసి మహిమ, దేవుని యొక్క మహిమ ప్రపంచానికి రుజువుని ఇవ్వగలిగింది. మన జీవితంలో విశ్వాసములో ఎదగటానికి చాలా కాలం సిద్ధపాటు పట్టుద్ది. ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ టు గ్రో ఇన్ ఫెయిత్. అయితే ఆ విశ్వాసములో ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని పోటీలో నిలబెట్టినప్పుడు, దేవుడు మనల్ని యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళినప్పుడు, దేవుడు మనల్ని రంగస్థలం మీద ప్రవేశపెట్టినప్పుడు వి విల్ బి గివెన్ హార్డ్లీ ఫ్యూ సెకండ్స్ మాత్రమే, కొన్ని సెకండ్స్ మాత్రమే. ఆ సెకండ్స్ లో నిలబడతామా, జారిపోతామా, ఉంటామా, పారిపోతామా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీఆర్ ప్రిపేర్డ్. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. పెద్ద కష్టపడలేదు ఏలియా స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత. బికాస్ హీ నోస్ హౌ టు ప్లే ద గేమ్. ఆయనకి ఆట ఆడటం తెలుసు కాబట్టి స్టేజ్ మీద పెద్ద తంటాలు పడలేదు. ఆయన తంటాలు పడింది ఎక్కడో తెలుసా? లోన్లీగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు హీ వాజ్ ప్రిపేర్డ్. మన జీవితంలో ఎవరికి కనపడకుండా తంటాలు పడుతూ ఎదుగుతాం, అందరికీ కనబడేటట్లు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాం. ద మూమెంట్ వీ కమ్ ఆన్ టు ద స్టేజ్ వీఆర్ ప్రిపేర్డ్. మనం సిద్ధపడినటువంటి వ్యక్తులమే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.